ఓ పక్కన లోకేష్ అధ్యక్షుడు కావాలని కోరుకుంటగా అధ్యక్షుడిగా 30 ఏళ్ళు చంద్రబాబు మరొక తరం ఆయనే అన్నటువంటిది జ్యోతి రాసుకొచ్చింది. టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. 1995లో తొలిసారి పార్టీ పగ్గాలు చేపట్టిన ఆయన అప్పటి నుంచి కొనసాగుతున్నారు. టీడీపీ అధ్యక్ష ఎన్నిక ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. 2014 రాష్ట్ర విభజన వరకు పార్టీ అధ్యక్షుడు ఉన్న చంద్రబాబు తర్వాత జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఏడాదితో ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి 30 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ ప్రస్థానంలో పార్టీ నిర్వహణలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2004లో తొలిసారి టీడీపీ ఓటమి పాలైంది. వైఎస్ రాజశేఖర రెడ్డిని టీడీపీ శ్రేణులు తీవ్ర అణచివేతం చూశాయి. అన్నింటిని ఎదుర్కొని 2009 ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీని వరుసగా రెండోసారి ఓటమి పలకరించింది. ఇక పార్టీ కోలుకోవడం కష్టమని అంతా భావించారు. రెండో విడత సీఎం అయిన వైఎస్ టీడీపీ మీద ఉక్కుపాదం మోపారు. 2014లో రాష్ట్ర విభజనతో టీడీపీ అటు తెలంగాణ ఇటు ఏపీలో నిలదొక్కునేందుకు చాలా శ్రమ పడాల్సి వచ్చింది. అయితే చంద్రబాబుపై నమ్మకంతో 2014 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఆయన గెలిపించడంతో కేడర్ ఊపిరి పీల్చుకుంది. అయితే 2019 ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ రూపంలో మరోసారి ఉపద్రవం ముంచుకొచ్చింది. టీడీపీ నేతలు కార్యకర్తలపై ఆయన తీవ్ర నిర్బంధం అమలు చేశారు. అవన్నీ ఎదుర్కొని 2024లో టీడీపీ మరోసారి సత్తా చాటింది. కడప మహానాడు వేదికగా చంద్రబాబు మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవుతున్న నేపథ్యంలో ఆయన శ్రమ దీక్ష పట్టుదలని శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.